యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ నిన్నటి నుంచి వార్తల్లో నిలుస్తున్నాడు. సోషల్ మీడియా ఖాతాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేయగా, సూర్యాపేట కమిషనరేట్లోని నూతన్గల్ పోలీస్ స్టేషన్లో బయ్యా సందీప్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సూర్యాపేట డీఎస్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్పై సుమోటోగా కేసు నమోదు చేశామని డీఎస్పీ రవి అన్నారు. అతడు సోషల్ మీడియా ఖాతా ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. అందువల్లనే అతడిపై నూతన్గల్ పిఎస్లో ఈ నెల 5న కేసు నమోదు చేశామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం వెతుకుతున్నామని అన్నారు. అలాగే సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని అతడి పేరెంట్స్ తెలిపారు. దాదాపు 20 రోజుల నుంచి సన్నీ యాదవ్ ఫోన్ కూడా చేయలేదని వారు పేర్కొన్నారు. అయితే అతడు వేరే దేశంలో ఉన్నాడని తెలుసు కానీ ఏ దేశంలో ఉన్నాడో తమకు తెలియదని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే సన్నీ యాదవ్ త్వరలో అరెస్టు కాబోతున్నాడని అర్థమవుతుంది. ఇక బయ్యా సందీప్ అలియాస్ సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేశాడని ఆరోపిస్తూ టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. చట్టం ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని, మిలియన్లు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్క పెట్టక తప్పదని హెచ్చరించారు.